ఇవాల్టి సెషన్లో మనం ప్రాసెస్ మైగ్రేషన్ అండ్ థ్రెడ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్స్ని తెలుసుకుందాం. అంటే ఇక్కడ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక సిస్టమ్ దగ్గర మనకి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ప్రాసెస్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఇంకొక సమదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయడం కానీ, అంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఒక నోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ప్రాసెస్ని ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదు ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని మిడిల్లో అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకొక సమదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేస్తాం. ఇలాగా ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అని పిలుస్తాం. అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఎందుకు చేస్తాము అంటే, ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద వర్క్ లోడ్ ఆఫ్ ద సిస్టమ్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సిస్టమ్స్ యొక్క వర్క్ లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, అలాగే మనకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవడం కోసం, అలాగే సమదర్ ప్రాసెసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా జరగడం కోసం మనం ప్రాసెస్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. అయితే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఎయిదర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ పెర్ఫామ్ చేయొచ్చు, లేదు వాటిలో మనం డెవలప్ చేసే మన ఓన్ అప్లికేషన్స్ కూడా మనకి ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ప్రాసెసెస్ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రాసెస్ మైగ్రేషన్. అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఒక నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని ఇంకొక సమదర్ నోడ్కి ఎయిదర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే అయినా మొత్తం ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి కమ్యూనికేట్ చేసుకోవచ్చు, లేదు ఆల్రెడీ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మిడిల్లో ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ని మనం ఇంకొక సమదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు చేస్తాము అంటే, in order to maintain the load balancing in the distributed systems. The process migration is the ability of a system to transfer processes between different nodes in a network. అంటే నెట్వర్క్లో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. సో ద మోటివేషన్స్ బిహైండ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఆర్ టు బ్యాలెన్స్ లోడ్. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఉన్న సిస్టమ్స్ యొక్క లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి, అలాగే ఇంప్రూవ్ అవైలబిలిటీ. ఇక్కడ ఇంప్రూవ్ అవైలబిలిటీ మీన్స్ యాక్సెసింగ్ ద రీసోర్సెస్ అనమాట అండి. ఇంప్రూవ్ ద అవైలబిలిటీ అండ్ ఎన్హాన్స్ కమ్యూనికేషన్ పెర్ఫార్మెన్స్ అండ్ ఈజ్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఎంటైర్ సిస్టమ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే రీసోర్సెస్ అవైలబిలిటీని చెక్ చేసుకోవడానికి, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఎంటైర్ సిస్టమ్ యొక్క బ్యాలెన్స్ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి మెయిన్గా ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఉపయోగిస్తాం. అయితే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది చేసేటప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు చూడమ్మా ఈ డయాగ్రామ్లో మనకి మనం ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ని మనం అంటే సోర్స్ నోడ్ అంటాం. సో ఈ సోర్స్ నోడ్ దగ్గర మనకి ఈ P1 అనే ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉందనుకోండి. ఈ P1 అనే ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, అంటే సోర్స్ నోడ్ దగ్గర మనకి ఏదైనా సమ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదో సమ్ P1 అనేది. ఇది ఎగ్జిక్యూట్ అవుతూ కొంతవరకు ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఈ ప్రాసెస్లో ఏదో సమ్ ఇన్స్ట్రక్షన్ దగ్గర నాకు ఇంకొక సమదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్స్ని నేను యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అప్పటి వరకు ఇంకో సమదర్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న రీసోర్స్ తోటి మనకి అవసరం రాలేదు. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేస్తాం, ఆ ప్రాసెస్ని మన సిస్టంలోనే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏదో ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇంకొక డెస్టినేషన్ నోడ్ ఏదైనా ఇంకో సమదర్ సిస్టంలో ఉన్న ఏదైనా ఒక పర్టికులర్ రీసోర్స్ అవసరమైంది అనుకోండి. అంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ సిస్టమ్ దగ్గర ఉన్న రీసోర్స్ మనకి అవసరం అవుతుంది. కాబట్టి
ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ మొత్తాన్ని నేను సోర్స్ నోడ్ దగ్గర నుంచి టెంపరీగా స్టాప్ చేసేస్తాం. స్టాప్ చేయడాన్ని మనం ఏంటంటే సస్పెండ్ అంటాం. సో సోర్స్ నోడ్ దగ్గర సస్పెండ్ చేస్తాను. సస్పెండ్ చేసి ఇప్పుడు ఈ P1 అనే ప్రాసెస్ని ఏం చేస్తానంటే నేను డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయగానే ఈ డెస్టినేషన్ నోడు మనం పంపించిన మెసేజ్ని రిసీవ్ చేసుకుని ఇక్కడి నుంచి అది ఎగ్జిక్యూషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇలాగా ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని కానీ లేదంటే పార్ట్ ఆఫ్ ప్రాసెస్ని కానీ మళ్ళీ ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇక్కడి నుంచి డెస్టినేషన్ సిస్టమ్కి రీచ్ అయిందో అప్పుడు మళ్ళీ మనం ఈ సస్పెండ్ చేసిన ప్రాసెస్ తిరిగి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ తిరిగి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడాన్ని మనం ఏంటంటే రెజ్యూమ్ అంటాం. మనం సాధారణంగా థ్రెడ్స్లో చదువుకుంటాం సస్పెండ్ రెజ్యూమ్. అంటే సస్పెండ్ అంటే టెంపరీగా స్టాప్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అది డెస్టినేషన్ సిస్టమ్కి రీచ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మన ప్రాసెస్ రెజ్యూమ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది P1 అనే ప్రాసెస్ మనకి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాగా ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ఏదర్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని కానీ లేదంటే పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ని కానీ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి లేదంటే ఒక నోడ్ నుంచి ఇంకొక సమదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏంటంటే ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. అది ప్రాసెస్ మైగ్రేషన్ అనేది మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఏదర్ ఎంటైర్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే కంప్లీట్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకొక సమదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడం. అలా చేస్తే దాన్ని మనం ఏంటంటే నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. అలా కాకుండా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ కొంతవరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉన్న ప్రాసెస్ని మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం ఏంటంటే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. సో ప్రాసెస్ మైగ్రేషన్లో మొత్తం మనకి రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి నాన్ ప్రిమిటివ్, అలాగే రెండోది వచ్చేటప్పటికి ప్రిమిటివ్ అని. నాన్ ప్రిమిటివ్ అంటే ప్రాసెస్ ఈజ్ మైగ్రేటెడ్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఇన్ ద సోర్స్ కోడ్. అంటే సోర్స్ మనకి ఒరిజినల్ నోడ్ దగ్గర మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే మనకి ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని మనం ఏంటంటే నాన్ ప్రిమిటివ్ అంటాం. ఇక ప్రిమిటివ్ అంటే ఏ ప్రాసెస్ ఈజ్ మైగ్రేటెడ్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉన్న ప్రాసెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏంటంటే ప్రిమిటివ్ ప్రాసెస్ అంటాం. అంటే ప్రాసెస్ మైగ్రేషన్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నాన్ ప్రిమిటివ్, రెండోది వచ్చేటప్పటికి ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే సోర్స్ నోడ్ దగ్గర మనకి ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ అంటే ఇది ఎలా చెక్ చేస్తాం అంటే ఆ ప్రాసెస్లో మనకి ఏ రీసోర్సెస్ కావాల్సి వస్తాయి. అంటే ప్రాసెస్ యొక్క బిగినింగ్ దగ్గర నుంచే మనం ఏదైనా ఒక పర్టికులర్ రీసోర్స్ని ఉపయోగించుకోవాల్సి వస్తుందా, ఒకవేళ ఉపయోగించుకోవాల్సి వస్తే ఆ పర్టికులర్ రీసోర్స్ మన సోర్స్ నోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యిందా లేదంటే ఇంకొక సమదర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యిందా అని చెక్ చేసుకుంటాం. సో మన ప్రాసెస్ స్టార్టింగ్ దగ్గర నుంచే సమదర్ లొకేషన్లో అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న రీసోర్స్ని యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాసెస్ని మన సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాంటి ప్రాసెస్ని మనం ఏంటంటే నాన్ ప్రిమిటివ్ అంటాం. లేదు ప్రాసెస్ మనకి కొంతవరకు మనకి ఎగ్జిక్యూట్ అవుతూ లేదంటే డెస్టినేషన్ సిస్టము మనకి అవైలబుల్ కానప్పుడు కానీ లేదంటే అక్కడ ఉన్న రీసోర్సెస్ మనకి అవసరం లేనప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ముందు మన ప్రాసెస్ని మన సోర్స్ నోడ్ దగ్గర అంటే మన ఏ సిస్టమ్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నామో ఆ సోర్స్ నోడ్ దగ్గర మనం ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి డెస్టినేషన్ సిస్టంలో ఉన్న ఒక పర్టికులర్ రీసోర్స్ అవసరం అవుతుందో అప్పుడు ఆ రిమైనింగ్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇంకొక సమదర్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అటువంటి దాన్ని మనం ఏంటంటే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. సో ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది మొత్తం మనకి మెయిన్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ ప్రిమిటివ్, రెండవది ప్రిమిటివ్. అంటే నాన్ ప్రిమిటివ్ అంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే ప్రిమిటివ్లో అయితే
ఎంటైర్ ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ప్రీమిటివ్ మైగ్రేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ మైగ్రేషన్లో ఈ రెండు పద్ధతులు ఉంటాయి. సో ప్రాసెస్ మైగ్రేషన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అయితే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏ సిస్టమ్ దగ్గర ఏ ప్రాసెస్ అయితే డెస్టినేషన్కి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఫస్ట్ ఆ ప్రాసెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఒక నోట్ దగ్గర మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్లో ఏ ప్రాసెస్ని మైగ్రేట్ చేయాలి అనేది మనం ఫస్ట్ కన్సిడర్ చేయాలి. అలాగే ఆ ప్రాసెస్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ నోట్స్లో కూడా మన సిస్టంలో లేదంటే మన ప్రాసెస్లో ఏదైతే ఒక పర్టికులర్ రీసోర్స్ అవసరం అవుతుందో ఆ రీసోర్సు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఒకటి కన్నా ఎక్కువ నోట్స్ దగ్గర కూడా అవైలబుల్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏ డెస్టినేషన్ సిస్టమ్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. అలాగే మన ఎంటైర్ ప్రాసెస్లో మనం ఏదైనా సమ్ డేటాని కూడా మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే కనుక ఆ డేటాని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెస్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సినవి 3 పాయింట్స్. ఒకటి, ఏ ప్రాసెస్ని అయితే మనం మైగ్రేట్ చేయాలనుకుంటామో ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఆ ప్రాసెస్ ఏ డెస్టినేషన్ నోడ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలో ఆ డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే యాక్చువల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరగాలో ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఈ 3 కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అవి ఒకసారి చూడమ్మా. ప్రాసెస్ మైగ్రేషన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి సెలెక్షన్ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఏ ప్రాసెస్ని మనం మైగ్రేట్ చేయాలి. సెలెక్షన్ ఆఫ్ ఏ ప్రాసెస్ దట్ షుడ్ బి మైగ్రేటెడ్. ఇక రెండవది సెలెక్షన్ ఆఫ్ ద డెస్టినేషన్ నోడ్. అంటే మన ప్రాసెస్ ఏ నోడ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటామో ఆ నోడ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. టు విచ్ ద సెలెక్టెడ్ ప్రాసెస్ షుడ్ బి మైగ్రేటెడ్. అండ్ థర్డ్ పాయింట్ is the actual transfer of the selected process. అంటే actual transfer అంటే ఏంటంటే the data which should be transferred from one node to another node. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానిలో ఏదో సమ్ డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మొత్తం ఇంకో సమ్ అదర్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్లో ఉన్న డేటా ఏంటనేది మళ్ళీ అక్కడ కావాల్సి వస్తుంది. కాబట్టి డేటాని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద సెలెక్టెడ్ ప్రాసెస్ టు ద డెస్టినేషన్ నోడ్. ఇది ప్రాసెస్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏ ప్రాసెస్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఫస్ట్ ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి. 2, ఆ ప్రాసెస్ని ఏ డెస్టినేషన్ సిస్టమ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ డెస్టినేషన్ నోడ్ని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. అలాగే మన ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి సంబంధించిన రీసోర్సు మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒకటి కన్నా ఎక్కువ నోడ్స్ దగ్గర మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఏ డెస్టినేషన్ నోడ్. అయితే ఇక్కడ ఓన్లీ రీసోర్స్ అవైలబిలిటీ మాత్రమే కాకుండా డెస్టినేషన్ సిస్టమ్ యొక్క లోడ్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ నోడ్ దగ్గర అయితే వర్క్ లోడ్ అనేది తక్కువగా ఉంటుందో, అంటే ప్రాసెసర్ ఐడియల్గా ఉంటుందో ఆ డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ అక్కడ మన ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన రీసోర్స్ కూడా అవైలబిలిటీగా ఉండాలి. వీటన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏ ప్రాసెస్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏ నోడ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద సెలెక్టెడ్ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన ఏదైనా సమ్ డేటా కూడా మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ప్రాసెస్ మైగ్రేషన్ అనేది మనకి మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. నాన్ ప్రిమిటివ్, ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడం. ప్రిమిటివ్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని ఇంకొక సమ్ అదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయడం. అలాగే ప్రాసెస్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సి వచ్చినవి
ఏ ప్రాసెస్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఏ డెస్టినేషన్ సిస్టమ్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే యాక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటాని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ మైగ్రేషన్లో మనం కన్సిడర్ చేయాల్సిన అంశాలు. అయితే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఒకసారి చూడమ్మా. సో ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏమవుతుంది, ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది కూడా ఎక్కడికి, మన సిస్టమ్ దగ్గర వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ దగ్గర వర్క్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా జరగడం కోసం మనం ఏం చేస్తాం, ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక సిస్టమ్ దగ్గర ఉన్న ఎగ్జిస్ట్ అయిన ప్రాసెస్ని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి వర్క్ లోడ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి మనం ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఆ ఫాస్ట్గా జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే రిజల్ట్ అనేది చాలా తొందరగా జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇదా రెడ్యూసింగ్ యావరేజ్ రెస్పాన్స్ టైం ఆఫ్ ప్రాసెసర్స్. అంటే ప్రాసెసర్స్ యొక్క రెస్పాన్స్ టైంని బాగా తగ్గిస్తుంది. అంటే ఏంటంటే ప్రాసెసెస్ అనేవి బాగా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. రెండవది స్పీడింగ్ అప్ ఇండివిజువల్ జాబ్స్. అంటే సేమ్ ఒకటే ప్రాసెస్ని కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ జాబ్స్ని పెర్ఫామ్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ జాబ్స్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నోడ్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కాబట్టి ఆ డిఫరెంట్ నోడ్స్ అన్నీ కూడా ఈ ఇండివిజువల్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఇండివిజువల్గా మనకి ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ టాస్క్ మనకి ఒకేసారిలో ఎగ్జిక్యూషన్ మనకి కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ జాబ్స్ స్పీడప్ అవుతాయి. తర్వాత గెయినింగ్ హయ్యర్ త్రూఅవుట్ అంటే ఫాస్ట్ రెస్పాన్స్, అంటే తొందరగా అవుట్పుట్ అనేది మనకి వస్తుంటుంది. అండ్ యూటిలైజింగ్ ద రీసోర్సెస్ ఎఫెక్టివ్లీ, అంటే డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన డిఫరెంట్ రీసోర్సెస్ని మనం మోర్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాం, సపోజ్ 1 అనే సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాం. ఈ 1 అనే సిస్టమ్ దగ్గర నేను ఏదో ఫైల్స్ నుంచి డేటాని రీడ్ చేశాను. సో 2 డిఫరెంట్ ఫైల్స్ నుంచి నేను డేటాని రీడ్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ నుంచి వచ్చిన డేటాని నేను ఒకేసారి ప్రింటింగ్ చేయాలనుకున్నాను అనుకోండి. సపోజ్ మనకి ప్రింటింగ్ అనే సర్వీసు ఏదో సమ్ 3rd సిస్టమ్ దగ్గర ఒక చోట, అలాగే 6th నోడ్ దగ్గర ఒక చోట, 2 చోట్ల మనకి ప్రింటర్స్ అవైలబుల్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫైల్స్ నుంచి వచ్చిన డేటాని, అంటే 2 ఫైల్స్లో వచ్చిన డేటా రెండు రకాల ప్రాసెసెస్ అనుకుందాం. అంటే ఫస్ట్ ఫైల్ నుంచి వచ్చిన డేటాని ప్రింట్ చేయాలి, అలాగే సెకండ్ ఫైల్ నుంచి వచ్చిన డేటాని ప్రింట్ చేయాలనుకున్నాము. ఇప్పుడు ప్రింట్ రిసోర్స్ మనకి 3rd సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ని మనం 3rd సిస్టమ్కే పంపించాం అనుకోండి. అక్కడ ప్రింటర్ కూడా మనకి ఏమాలి, ఒక ఫైల్ ప్రింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సమ్ అదర్ ఫైల్ని ప్రింట్ చేయాలి. అది అలా కాకుండా ఇక్కడ నాకు 2 ఫైల్స్లో ఉన్న డేటాని ఏం చేస్తానంటే ఫస్ట్ ఫైల్లో ఉన్న డేటానేమో 3rd సిస్టమ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాను. సేమ్ ప్రింటింగ్ రీసోర్స్ నాకు 6th సిస్టమ్ దగ్గర కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్ ఫైల్ యొక్క డేటాని నేనేం చేస్తాను అంటే 6th సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడేమో ఫస్ట్ ఫైల్ ప్రింట్ అవుతూ ఉంటుంది, 6th సిస్టమ్ దగ్గర ఏమో సెకండ్ ఫైల్ ప్రింట్ అవుతుంది. రెండు సైమల్టేనియస్గా జరుగుతుంటాయి. అలాగే మొత్తం ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్న అన్ని ఇక్కడ ఉన్న రీసోర్స్ని కూడా నేను ఒకేసారి యూజ్ చేసుకోగలుగుతున్నాం. అలాగా రీసోర్సెస్ని మనం మోస్ట్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్, అంటే డిఫరెంట్ ప్రాసెసర్స్కి మనం అలొకేట్ చేస్తుంటాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఓన్లీ ఒకే ఒక సిస్టమ్తో కంటిన్యూగా కమ్యూనికేషన్ అనేది మనం చెయ్యము. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ ట్రాఫిక్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ సిస్టమ్ రిలయబిలిటీ. సిస్టమ్ యొక్క రిలయబిలిటీ అంటే ఏంటంటే ఫాల్ట్ టాలరెన్సెస్ అవి జరిగినప్పటికీ కూడా మనకి ఈ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకి కంప్లీట్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంప్రూవింగ్ సిస్టమ్ సెక్యూరిటీ, అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో సెక్యూరిటీ అనేది కూడా మనకి, ఎందుకంటే ఒకే సిస్టమ్ తోటి ఎక్కువసేపు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ 2 సిస్టమ్స్ మధ్య కంటిన్యూగా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఆ డేటాని ఇంకొక సమ్ అదర్ పర్సన్స్ ఎవరైనా యాక్సెస్ చేయాల్సి వస్తుంది. అయితే అలా కాకుండా మనం డిఫరెంట్ నెట్వర్క్ పాత్స్ ఉపయోగించుకుంటూ డిఫరెంట్ సిస్టమ్స్ తోటి మనం కమ్యూనికేట్ అవుతున్నాం అనుకోండి. కంటిన్యూస్గా ఒకే సిస్టమ్తో కమ్యూనికేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు. కాబట్టి ఆ పర్టికులర్ సిస్టమ్స్ నుంచి డేటా యాక్సెస్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. సో దానివల్ల మనకి సిస్టమ్ యొక్క సెక్యూరిటీ కూడా మనకి పెరుగుతుంది. సో ఇవి ప్రాసెస్ మైగ్రేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్.
ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రెడ్యూసింగ్ ద యావరేజ్ రెస్పాన్స్ టైం. అంటే మనకి ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని నుంచి రిజల్ట్ వచ్చే టైము చాలా తగ్గిపోతుంది, అంటే ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. రెండోది స్పీడింగ్ అప్ ఆఫ్ ఇండివిజువల్ జాబ్స్. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అన్ని ఒక ప్రాసెస్ తర్వాత ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోకుండా మనం ఏం చేస్తాం, ఈ డిఫరెంట్ జాబ్స్ని డిఫరెంట్ నోట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనకి ఇండివిజువల్ జాబ్స్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే గెయినింగ్ హయ్యర్ త్రూ అవుట్, బాగా ఫాస్ట్గా రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. యూటిలైజింగ్ రీసోర్సెస్ ఎఫెక్టివ్లీ, అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న రీసోర్సెస్ని మనం మోస్ట్ ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతాం. అలాగే నెట్వర్క్ యొక్క ట్రాఫిక్ రెడ్యూస్ అవుతుంది, సిస్టమ్ యొక్క రిలయబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సిస్టమ్ యొక్క సెక్యూరిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ మైగ్రేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్. అదే ఇప్పుడు దానిలోనే ప్రాసెస్ మైగ్రేషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఇప్పటివరకు మనం జస్ట్ ఓన్లీ అడ్వాంటేజెస్ చూసాం. అది ప్రాసెస్ మైగ్రేషన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి వాటిల్లో మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ని, అలాగే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ చేయడం వల్ల ఉండే ఫీచర్స్ని ఒకసారి చూద్దాం. అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యడం అది ఒక కాంపోనెంట్, దాని యొక్క ఫీచర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ సిస్టమ్ దట్ సపోర్ట్స్ ప్రాసెస్ మైగ్రేషన్ అండ్ దేర్ ఆర్ 2 levels ఆఫ్ ట్రాన్స్పరెన్సీస్. అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మనకి మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అని చెప్పి ఒకటి, రెండవది సిస్టమ్ కాల్ అండ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లెవెల్ అని చెప్పేసి 2 రకాల ట్రాన్స్పరెన్సీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అంటే అర్థం ఏంటి అంటే మనకి సాధారణంగా ఈ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అనేది నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్లో ఉపయోగిస్తాం. సిస్టమ్ కాల్ అండ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాల్ అంటే సిస్టమ్ కాల్ అనేది సాధారణంగా మనం ఎందులో ఉపయోగిస్తాం అంటే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అప్పుడు ఉపయోగిస్తాం. అంటే నాన్ ప్రిమిటివ్ అంటే మొత్తం ఎంటైర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అది ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ఎంటైర్ డేటా మొత్తాన్ని ముందే మనం ఒక ఆబ్జెక్ట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. దాన్ని ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అంటాం. సో ఇట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ ఫర్ నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్. అంటే ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ యాక్సెస్ టు ఆబ్జెక్ట్స్ సచ్ as the files, devices can be done in location independent manner. లొకేషన్ ఇండిపెండెంట్ అంటే ఏ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనకి ఐడెంటిఫై చేయకుండానే మనకి ఆ పర్టికులర్ లొకేషన్కి అంటే ఆ పర్టికులర్ రిమోట్ సిస్టము ఏ లొకేషన్లో ఉంది అనేది మనకి కన్సిడర్ చేయకుండానే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ అంటాం. ఇక రెండవది సిస్టమ్ కాల్ అండ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లెవెల్ అనేది మనకి ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్లో. ఎందుకంటే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్లో ఇక్కడ సిస్టమ్ కాల్ అని ఎందుకంటాము అంటే మనకి ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి, మన సెంట్రల్ సిస్టమ్ దగ్గర నుంచి ఆల్రెడీ ఏదో సమ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్న టైంలో కొంత ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ని సస్పెండ్ చేసి మనం డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ సోర్స్ సిస్టమ్ దగ్గర నుంచి డెస్టినేషన్ సిస్టమ్కి ఒక ఇంటరప్ట్ని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇంటరప్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇంటరప్ట్ అనేది జనరేట్ అవ్వాలి అంటే ద ఇంటరప్షన్ ఈజ్ జనరేటెడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సాధారణంగా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ఇంకొక సమ్ సిస్టమ్ని ఐడెంటిఫై చేయడం కోసం లేదంటే ఇంకొక సమ్ రిసోర్స్ని అలొకేట్ చేయడం అనేది అంతా ఏం చేస్తుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది. కాబట్టి ద ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ టు జనరేట్ వన్ ఇంటరప్ట్. కాబట్టి అలా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జనరేట్ చేసే ఇంటరప్ట్ని మనం అంటే సిస్టమ్ కాల్ అంటాం. అంటే ఇక్కడ సిస్టమ్ కాల్ మీన్స్ ద ఇంటరప్ట్ విచ్ ఈజ్ జనరేటెడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఆ ఆపరేటింగ్ సిస్టము ఆ రిసీవర్ సిస్టమ్కి ఒక ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తుంది. ఐఎమ్ సెండింగ్ వన్ ప్రాసెస్ ప్లీజ్ బి రిసీవ్ అని చెప్పేసి అది ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ని మనం ఏంటంటే ఇంటరప్ట్ అంటాం.
సో అటువంటి ఇంటరప్ట్స్ అన్ని దేని ద్వారా జనరేట్ అవుతాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా జనరేట్ అవుతాయి. కాబట్టి ప్రీమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ జరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే సిస్టమ్ కాల్ అనేది ఉపయోగిస్తాం. సిస్టమ్ కాల్ అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, అండ్ ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ప్రీమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అండ్ ఇట్ రీడైరెక్ట్స్ ద మెసేజెస్ ఫ్రమ్ రీసెంట్లీ మైగ్రేటెడ్ నోడ్స్. అంటే మోస్ట్ రీసెంట్లీ మైగ్రేటెడ్గా ఏదైతే నోడ్స్ ఉన్నాయో అక్కడి నుంచి అంటే మోస్ట్ రీసెంట్లీ అంటే ప్రెసెంట్గా మనం యూస్ చేస్తున్న సోర్స్ నోడ్, అక్కడి నుంచి అదేం చేస్తుంది, ఇట్ రీడైరెక్ట్స్ ద ప్రాసెస్ టు ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. ఇలాగా మనకి ప్రాసెస్ మైగ్రేషన్లో మనకి ట్రాన్స్పరెన్సీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్, రెండోది సిస్టమ్ కాల్. అంటే నాన్ ప్రిమిటివ్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ని అంటే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి అది ఏం చేస్తుందంటే ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే రెండోది వచ్చేటప్పటికి సిస్టమ్ కాల్, ఇది ఆపరేటింగ్ సిస్టము ఒక ఇంటరప్ట్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మినిమల్ ఇంటర్ఫెరెన్స్ బై మినిమైజింగ్ ద ఫ్రీజింగ్ టైమ్ ఆఫ్ ద ప్రాసెస్. అంటే ఇక్కడ ఫ్రీజింగ్ టైమ్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నాం. సపోజ్ డెస్టినేషన్ సిస్టము మనం పంపించిన ప్రాసెస్ని రిసీవ్ చేసుకునే టైంకి రిసీవర్ సైడ్ సిస్టమ్ బిజీగా ఉంది అనుకుందాం. బిజీగా ఉంది అంటే అర్థం ఏంటి, మళ్ళీ రిసీవర్ సిస్టమ్ రెడీ అయ్యేంత వరకు ఇది మనకి వెయిటింగ్ స్టేట్లో ఉండిపోవాల్సి వస్తుంది. అదే అలా వెయిటింగ్ స్టేట్లో ఉండిపోకుండా మనం ప్రాసెస్ మైగ్రేషన్లో ఏం చేస్తామంటే ఏదో ఒక పర్టికులర్ డెస్టినేషన్ నోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఆ డెస్టినేషన్ నోడ్ యొక్క వర్క్ లోడ్ కంప్లీట్ అయిపోవడం కానీ లేదంటే అది సమ్ అదర్ ప్రాసెస్లో బిజీగా ఉండడం కానీ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఆ నోడ్కి కాకుండా ఇంకొక సమ్ అదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువసేపు మనకి ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉండకుండా ఉండేటట్టు చేసుకుంటాం. సో దాన్ని మనం ఏంటంటే మినిమల్ ఇంటర్ఫెరెన్స్ అంటాం. సో బై మినిమైజింగ్ ద ఫ్రీజింగ్ టైమ్ ఆఫ్ ద ప్రాసెస్ ద ఇంటర్ఫెరెన్స్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాసెస్ కెన్ బి మినిమైజ్డ్. అంటే ప్రాసెస్ యొక్క ఫ్రీజింగ్ టైం అనేది తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మినిమల్ రెసిడ్యువల్ డిపెండెన్సీస్ అండ్ ఏ మైగ్రేటెడ్ ప్రాసెస్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ద ప్రీవియస్ నోడ్ వన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆన్ ఇట్స్ న్యూ నోడ్. అంటే ఉదాహరణకి మనం సెంటర్ సిస్టమ్ నుంచి ఏదో సమ్ పి అనే ప్రాసెస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పి అనే ప్రాసెస్ మనకి 7లో ఉండగా దాన్ని నేను డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇందాక ఫస్ట్ ప్రాసెస్ మైగ్రేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ 3 ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి, ఏ ప్రాసెస్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాలి. 2, డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాలి. రెండోది డెస్టినేషన్ నోడ్ని ఐడెంటిఫై చేయాలి. ఈ డెస్టినేషన్ నోడ్ని ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడంతో పాటు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, యాక్చువల్ ప్రాసెస్ టు బి ట్రాన్స్ఫర్డ్. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఒక ప్రాసెస్ని సోర్స్ నోడ్ దగ్గర నుంచి డెస్టినేషన్ నోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇందులో ఉన్న ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా మళ్ళీ మనం డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్కి సంబంధించిన రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే దానికి సంబంధించిన డేటా మొత్తం అంతా కూడా ఈ డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన డేటా మీద వర్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా ఇంక డెస్టినేషన్ నోడ్లోనే జరుగుతుంది. కాబట్టి ఇక సోర్స్ నోడ్ గురించి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. దాన్నే మనం మినిమల్ రెసిడ్యువల్ డిపెండెన్సీస్ అంటాం. ఏ మైగ్రేటెడ్ ప్రాసెస్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ద ప్రీవియస్ నోడ్. ఇక్కడ ప్రీవియస్ నోడ్ అంటే సెండర్ నోడ్, అంటే ఏ సిస్టమ్ నుంచి అయితే మనకి ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ ప్రాసెస్ ని మనకి ఐడెంటిఫై చేయాల్సిన, దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆన్ ఇట్స్ న్యూ నోడ్, అంటే డెస్టినేషన్ నోడ్ దగ్గర ఒకసారి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఇక ఏ సెండర్ నోడ్ దగ్గర నుంచి వచ్చింది అనేది మనకి కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇచ్చేటప్పటికి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఇందాక చెప్పిన అడ్వాంటేజెస్ మళ్ళీ ఇందులో వస్తాయమ్మా. ఫస్ట్ వన్, మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ ఏ ప్రాసెస్. రెండోది, మినిమం కాస్ట్ ఆఫ్ లొకేటింగ్ అన్ ఆబ్జెక్ట్. మినిమం కాస్ట్ ఆఫ్ సపోర్టింగ్ రిమోట్ ఎగ్జిక్యూషన్ వన్స్ ద ప్రాసెస్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఒకసారి ప్రాసెస్ మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇక అక్కడే మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా జరుగుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ది రోబస్ట్నెస్. అండ్ రోబస్ట్నెస్ అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక ప్రాసెస్ని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు
ఒకవేళ ఆ రిమోట్ లొకేషన్లో ఉన్న ఏదర్ సిస్టమ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదంటే అది మనకి ఎంటైర్ మెసేజ్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోవడం కానీ, లేదంటే సాధారణంగా సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు అక్కడ మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది టెర్మినేట్ అవ్వకుండా అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని ఏం చేయాలి, ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఇదంతా ఎవరు చూసుకుంటారంటే ద కోఆర్డినేటర్ విల్ ఐడెంటిఫై దట్. అండ్ ఈ రాబస్ట్నెస్, ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎ నోడ్ అదర్ దాన్ వన్ ఆన్ విచ్ ఎ ప్రాసెస్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ should not in any way affect the accessibility or execution of that process. అంటే మనం ఏదైనా ఒక డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ డెస్టినేషన్ నోడ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదంటే అక్కడ సర్వర్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం వల్ల కానీ, ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఒక డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ద కోఆర్డినేటర్ విల్ ఐడెంటిఫై వెదర్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ద యాక్టివ్ పొజిషన్ ఆర్ నాట్. ఒకవేళ యాక్టివ్ పొజిషన్లో లేదు, ఆ రిసీవర్ సిస్టమ్ మనకి క్రాష్ అయ్యింది అనుకోండి, వెంటనే అది ఏం చేస్తుంది, ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ప్రాసెస్ టు సమ్ అదర్ నోడ్, ఇంకొక సమ్ అదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. కాబట్టి ఈ నోడ్ క్రాషెస్ కానీ నోడ్ ఫెయిల్యూర్స్ వల్ల కానీ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి స్టాప్ అవ్వదు. సో ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎ నోడ్ అదర్ దాన్ వన్ ఆన్ విచ్ ఏ ప్రాసెస్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ should not in any way affect the accessibility or execution of that process. అంటే సేవ్ అదే ఆన్లైన్ లోడ్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక సమ్ అదర్ నోడ్ మనకి క్రాష్ అయినప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అనేది మనకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్, కమ్యూనికేషన్ బిట్వీన్ కో ప్రాసెసెస్ ఆఫ్ ఏ జాబ్. టు రెడ్యూస్ ద కమ్యూనికేషన్ కాస్ట్, అంటే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ వల్ల మనకి ఏమవుతుంది, ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి, లేదంటే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఈచ్ అండ్ ఎవ్రీ టైము డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. సో అలా కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏవైనా డిఫరెంట్ ప్రాసెసెస్ ఒకే సేమ్ డేటాని యాక్సెస్ చేయడం కానీ, లేదంటే ఒకే సిస్టంతో ఎక్కువ సార్లు కమ్యూనికేట్ అవ్వడం కానీ, లేదంటే దానికి డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైము కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మళ్ళీ ప్రాసెస్ టెర్మినేట్ అయిపోగానే మళ్ళీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయడం, మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఇలా కాకుండా ఈ ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ఎప్పుడైతే మనకి ప్రాసెస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఫస్ట్ టైం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయగానే ఇక ఆ కనెక్షన్ని అది అలా ఉంచేస్తూ ఉంటుంది. అండ్ టు రెడ్యూస్ కమ్యూనికేషన్ కాస్ట్ ఇట్ ఈస్ నెసరీ దట్ కో ప్రాసెసర్స్ ఆర్ ఏబుల్ టు డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ లొకేషన్. అంటే అవి ఏ లొకేషన్స్లో ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా ఫస్ట్ టైం ఒకసారి ఒక ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైతే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిందో ఆ ఎస్టాబ్లిష్ చేసిన కనెక్షన్ అలాగే ఉంచేస్తుంది. కాబట్టి ఆ రెండు సిస్టమ్స్ నెక్స్ట్ టైం నుంచి మనకి ఫాస్ట్గా మనకి ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇవి మనకి ప్రాసెస్ మైగ్రేషన్లో ఉన్న ఫీచర్స్. సో ప్రాసెస్ మైగ్రేషన్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత రెండవది మినిమల్ ఇంటర్ఫెరెన్స్ అని చెప్పి ఒకటి, మినిమల్ రెసిడ్యువల్ డిపెండెన్సీస్ అంటే ఒకసారి మనకి ప్రాసెస్ అనేది ఒక నోడ్ నుంచి ఇంకొక సమ్ అదర్ నోడ్కి ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆ సోర్స్ నోడ్ తోటి, అంటే ప్రీవియస్ నోడ్ తోటి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇక ఎంటైర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా కూడా డెస్టినేషన్ నోడ్లో జరుగుతూ ఉండాలి. అది మినిమల్ రెసిడ్యువల్ డిపెండెన్సీస్. అలాగే ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనకి రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. రోబస్ట్నెస్ అంటే ఒక ప్రాసెస్ ఒక డెస్టినేషన్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ క్రాష్ అయినప్పటికీ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ అనేది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. అలాగే కమ్యూనికేషన్ బిట్వీన్ కో ప్రాసెసెస్ ఆఫ్ ఏ జాబ్, అంటే ఒక పర్టికులర్ జాబ్కి సంబంధించిన డిఫరెంట్ ప్రాసెస్ ఒక సిస్టమ్కి ఒక స్పెసిఫిక్ డెస్టినేషన్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ డెస్టినేషన్ సిస్టమ్ యొక్క కనెక్షన్ని అది అలాగే ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంచుకుంటుంది. ఆ తర్వాత నుంచి ఆ రెండు సిస్టమ్స్ ఈజీగా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వగలుగుతూ ఉంటాయి. ఇది మనకి టోటల్గా ప్రాసెస్ మైగ్రేషన్. అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని మనం ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడం. అది ఆ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఏదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే చేస్తే
దాన్ని నాన్ ప్రీమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్లో ఉంటుండగానే మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ మనకి ఒక సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రీమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి థ్రెడ్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఇక్కడ థ్రెడ్ అంటే అర్థం ఏంటి అంటే సాధారణంగా మనం ఏదైనా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో మనం ఒక ప్రోగ్రామ్ని రాసినప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే రన్ చేస్తాం. ఈ రన్నింగ్ స్టేట్లో ఉన్న ప్రోగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ అని పిలుస్తాం. రన్నింగ్ స్టేట్లో ఉన్న ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తాం? ప్రాసెస్ అని పిలుస్తుంటాం. సాధారణంగా ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఏది చూసుకుంటుంది అంటే ద ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ ఎగ్జిక్యూషన్ యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా ఏది తీసుకుంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. ఎందుకనంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ ప్రోగ్రాంలో ఏదో సమ్ డేటాని మనం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. సో డేటాని మ్యానిపులేట్ చేస్తుంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఏవో సమ్ వేరియబుల్స్ని వాటిని మనం క్రియేట్ చేస్తాం. సో వేరియబుల్స్ని క్రియేట్ చేసి అందులో వాల్యూస్ స్టోర్ అవ్వాలి అంటే అవన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలి? ప్రైమరీ మెమరీలో స్టోర్ అవ్వాలి. అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వడానికి ఆ ప్రోగ్రాంలో మనం యూజ్ చేస్తున్న డేటా అయితే ఓన్లీ ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్న డేటా మాత్రమే కాకుండా అసలు మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం రాసిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎక్కడ లోడ్ అయ్యి ఉండాలి? ప్రైమరీ మెమరీలో. ఎందుకంటే ప్రైమరీ మెమరీలో ఏవైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ లోడ్ అయ్యాయో అవి మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం రాసిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లోడ్ అవ్వాలి. అలాగే వాటితో పాటు ఆ ప్రోగ్రాంలో మనం ఏదైనా సమ్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం కొన్ని వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ కూడా మనకి ఎక్కడ లోడ్ అవ్వాలి? ప్రైమరీ మెమరీలో లోడ్ అవ్వాలి. అయితే ఈ మెమరీ మేనేజ్మెంట్ అంతా ఏది చూసుకుంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద ప్రోగ్రామ్ అండ్ ఎలకేటింగ్ ద ప్రైమరీ మెమరీ. అలాగే మనకి ఒకే సిస్టంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ మనకి రన్ అవుతూ ఉంటాయి. సో మరి ఇలా ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ రన్ అవుతున్నప్పుడు ఏ ప్రాసెస్ తర్వాత ఏ ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేదంటే ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ మనకి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది ఇదంతా ఏది చూసుకుంటుంది అంటే ప్రాసెసర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు చూసుకుంటాయి. అంటే ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ని లేదంటే ఒక న్యూ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఇంటరప్ట్ని పంపించి అది ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ కొంత మెమరీ అలకేట్ అయ్యేటట్టు చేసుకుంటుంది. ఆ అలకేట్ అయిన మెమరీలో మనకి ఏమవుతుంది? ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం లోడ్ అవుతుంది, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ అవర్ ఒరిజినల్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఉదాహరణకి సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, లేదంటే జావాలో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేంత వరకు మన పని. తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వెంటనే ఏం చేస్తుంది? జావా వర్చువల్ మిషన్ విల్ సెండ్ an interrupt to the operating system in order to allocate some time slot in order to execute our process. అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత టైం స్లాట్ని అలాట్ చేయబడుతుంది. ఆపరేటింగ్ సిస్టము మనకి ఆ టైం స్లాట్ని ఏదైనా ప్రాసెసర్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ టైం స్లాట్ అలాట్ చేసిన తర్వాత మనకి అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రోగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ అంటాం. ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉన్న ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తాం? ప్రాసెస్ అంటాం. అయితే ఒకవేళ ఏదైనా మనం ఒక ప్రోగ్రాంలో కొన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ దానికి నేను ఏదో సమ్ ఆఫ్ సిరీస్ అనేది కాలిక్యులేట్ చేయడానికి నేను ఏదో ఒక ప్రోగ్రామ్ రాశాను. వాటిలో ఏదో సమ్ పవర్ కాలిక్యులేట్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ రాశాను. అంటే ఒక నెంబర్ని ఇంకొక సమ్ అదర్ పవర్తో రైజ్ చేయడానికి ఏదో సమ్ పవర్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాశాను. తర్వాత అందులో ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేయడానికి నేను ఒక ఫంక్షన్ రాశాను. సో ఈ రెండు ఫంక్షన్స్ కింద డిఫైన్ చేస్తే సాధారణంగా మనం ఏం చేస్తాం? ఈ ఫంక్షన్ని మళ్ళీ మనం మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకుంటాం. సో అక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది? ఒక ఇన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఫంక్షన్ కాలింగ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అయినప్పుడు
ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొక ఇన్స్ట్రక్షన్. అంటే ఫస్ట్ ఈ పవర్ అనే ఫంక్షన్ నేను ఒక 5 టైమ్స్, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఒక 5 టైమ్స్ కాల్ చేశాను అనుకోండి. ఫస్ట్ పవర్ అనే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ఈ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అయ్యేంత వరకు ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయితే ఒకవేళ ఈ పవర్ అనే ఫంక్షన్, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ రెండు ఒకే డేటా మీద వర్క్ అవుతున్నాయి అనుకోండి. ఒకే డేటా మీద వర్క్ అయినప్పుడు ఒక ఫంక్షన్ టెర్మినేట్ అయ్యేంత వరకు ఇంకొక సమ్ అదర్ ఫంక్షన్ వెయిటింగ్లో ఉండాలి అంటే దానివల్ల మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది స్లో అయిపోతుంది. అందుకని ఏం చేస్తామంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఈ పవర్ కాల్కులేట్ చేయడం అనేది ఒక టాస్క్, ఫ్యాక్టోరియల్ కాల్కులేట్ చేయడం అనేది ఒక టాస్క్. సాధారణంగా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఏమవుతుంది, ఒక ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సమ్ అదర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ రెండు టాస్క్స్ని నేనేం చేస్తానంటే రెండు ఇండివిజువల్ ప్రాసెసెస్ కింద డిఫైన్ చేస్తాను. అయితే ఈ రెండు కూడా మన ఎంటైర్ ఒకటే ప్రోగ్రాంలో ఉన్న రెండు టాస్క్లు, ఇదొక టాస్క్ ఇదొక టాస్క్, అంటే ఒక ప్రాసెస్లో ఉన్న ఇండివిజువల్ చైల్డ్ టాస్క్స్. అయితే ఈ చైల్డ్ టాస్క్స్ని మనకి డిపెండెంట్గా అంటే ప్రాసెస్తో డిపెండెంట్గా అవుతూ మనకి ఎగ్జిక్యూట్ చేయకుండా ఈ రెండింటిని నేనేం చేస్తాను అంటే ఇండివిజువల్ ప్రాసెసెస్ కింద చేస్తాను. అంటే ఫస్ట్ టాస్క్ని ఒక ఇండివిజువల్ ప్రాసెస్ చేస్తాను, ఫ్యాక్టోరియల్ కాల్కులేట్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ప్రాసెస్ చేస్తాను. అయితే ఇవి ఇప్పుడు ఈ రెండు ప్రాసెసెస్ అయిపోతున్నాయి. అయితే ఈ ప్రాసెసెస్ అన్నీ ఏమవుతాయి, మనకి మెయిన్ ప్రాసెస్ నుంచే వస్తూ ఉంటాయి. అలాగా ఒక ప్రాసెస్లో ఉన్న టాస్క్స్ని ఇండివిజువల్ ప్రాసెసెస్ కింద డిఫైన్ చేస్తే ఈ ఇండివిజువల్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే థ్రెడ్స్ అని పిలుస్తాం. సో ఏ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ పార్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఒక స్మాల్ టాస్క్ని మనం ఏమంటే థ్రెడ్స్ అంటాం. సో ఇటువంటి థ్రెడ్స్ని మోర్ దాన్ వన్ థ్రెడ్స్ని మనం ఇండివిజువల్ ప్రాసెసెస్ కింద చేయగలిగితే కనుక, సో ప్రాసెస్ అంటే మళ్ళీ అది ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డిపెండెన్సీలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది, సెపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒకే ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ని మనం ఫాస్ట్గా అంటే కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తూ ఉండొచ్చు. సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, అయితే ఇలా చేసేటప్పుడు కూడా మళ్ళీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు. సో డిఫరెంట్ థ్రెడ్స్ లేదా డిఫరెంట్ డేటా మీద వర్క్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాదు. సో డిఫరెంట్ థ్రెడ్స్ కాన్కరెంట్గా ఎగ్జిక్యూట్, అంటే కాన్కరెంట్ అంటే రెండు కూడా మనకి ఒకే డేటా మీద వర్క్ అవుతున్నాయి అనుకోండి, మళ్ళీ అప్పుడు మనకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి థ్రెడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో అని చెప్పడాన్ని థ్రెడ్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే టోటల్గా ఏ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ కాంపోనెంట్ ఆర్ ఏ స్మాల్ టాస్క్ ఇన్ ఏ పర్టికులర్ ప్రాసెస్. ఒక ప్రాసెస్లో ఉన్న ఒక చిన్న టాస్క్ని మనం ఏమని పిలుస్తూ అంటే ప్రాసెస్ అని పిలుస్తూ ఉంటాం, థ్రెడ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఏ థ్రెడ్ ఈజ్ ద స్మాలెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి మేనేజ్డ్ ఇండిపెండెంట్లీ. అంటే మనం ఏదైతే ఒక ప్రోగ్రామ్ రాస్తాం, ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూషన్లో ఉంటే దాన్ని ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్లో ఉన్న కొన్ని సెట్ ఆఫ్ కోడ్స్ మన ప్రాసెస్తో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. సో ఏ థ్రెడ్ ఈజ్ ద స్మాలెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి మేనేజ్డ్ ఇండిపెండెంట్లీ బై ఏ షెడ్యూలర్ విచ్ ఈస్ టిపికల్లీ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ పర్టికులర్ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ టాస్క్ని థ్రెడ్ కింద ఏది ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఇండివిజువల్ ఎప్పుడైతే చేసామో ఇట్ బికమ్స్ ఏ న్యూ ప్రాసెస్ కింద అయిపోతూ ఉంటుంది. అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థ్రెడ్స్ అండ్ ప్రాసెసెస్ డిఫర్స్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బట్ ఇన్ మోస్ట్ కేసెస్ ఏ థ్రెడ్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ ప్రాసెస్. థ్రెడ్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఏ ప్రాసెస్ అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఉన్న ఒక చిన్న టాస్క్ అనమాట. అండ్ మల్టిపుల్ థ్రెడ్స్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ వన్ ప్రాసెస్. అంటే ఒకే ప్రాసెస్లో ఇలాంటి థ్రెడ్స్ ఎన్నైనా మనకి ఉండొచ్చు. అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మన ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చెప్పాను, సమ్ ఆఫ్ సిరీస్ చేయాలనుకున్నాను. సమ్ ఆఫ్ సిరీస్ చేయాలంటే అందులో నేను ఏదో సమ్ పవర్ అనేది ఒకటి కాలిక్యులేట్ చేయాలి,
అలాగే ఫ్యాక్టోరియల్ అనేది ఒకటి కాలిక్యులేట్ చేయాలి. సో పవర్ అనే దాన్ని నేను చేస్తాను ఒక ప్రాసెస్ కింద చేస్తాను, ఫ్యాక్టోరియల్ కాలిక్యులేట్ చేయడం అనేది ఒక ప్రాసెస్ కింద డిఫైన్ చేసుకుంటాం. అయితే ఈ రెండు కూడా సమ్ ఆఫ్ సిరీస్ కాలిక్యులేట్ చేయడంలో రెండు ఇండివిజువల్ ప్రాసెసెస్. అయితే ఈ ప్రాసెసెస్ ఏం చేస్తాను, ఇండివిజువల్ ప్రాసెసెస్ కింద చేస్తూ ఉంటాం అనమాట. ఇలాగా ఒకే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మనకి ఎన్నైనా ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. సో మల్టిపుల్ థ్రెడ్స్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ వన్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ కాన్కరెంట్లీ. అంటే రెండు కూడా సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉండొచ్చు. సైమల్టేనియస్గా అంటే సింపుల్గా సైమల్టేనియస్ అంటాం. ఇక్కడ కాన్కరెంట్ అనేది పదం ఎందుకు వాడామంటే ఇలా ఇండివిజువల్ ప్రాసెసెస్ కూడా సేమ్ ఒకే డేటా మీద వర్క్ అవుతున్నాయి అనుకోండి. ఒకే డేటా అంటే షేర్డ్ మెమరీని, ఒకే రిసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ ఇండివిజువల్ ప్రాసెసెస్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకుంటాయి కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే కాన్కరెంట్ అనే పదం వాడుతూ ఉంటాం. సో ఎగ్జిక్యూటింగ్ కాన్కరెంట్లీ అండ్ షేరింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ మెమరీ వైల్ డిఫరెంట్ ప్రాసెసెస్ డు నాట్ షేర్ దీస్ రిసోర్సెస్. అంటే డిఫరెంట్ ప్రాసెసెస్ అయితే డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి డిఫరెంట్గా మెమరీ అలొకేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ మొత్తానికి ఒకటే మెమరీ ఉంటుంది కాబట్టి సేమ్ అదే మెమరీని డిఫరెంట్ థ్రెడ్స్ మనకి షేర్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇన్ పర్టిక్యులర్ ద థ్రెడ్స్ ఆఫ్ ఏ ప్రాసెస్ షేర్ ఇట్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్ ఎట్ ఎనీ గివెన్ టైం. అంటే ఎంటైర్ ప్రాసెస్లో ఉన్న మొత్తం వేరియబుల్స్ని మోర్ దెన్ వన్ థ్రెడ్స్ యూజ్ చేసుకుంటాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ మనకి రెండు కూడా సేమ్ డేటా మీద వర్క్ అవ్వకపోతే ఆ రెండు సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే మోర్ దెన్ వన్ థ్రెడ్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటాం. అలా కాకుండా ఒకే ప్రాసెస్లో, ఎందుకంటే ఈ థ్రెడ్స్ అన్ని ఒకే ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి సాధారణంగా మనం ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అన్నిటికీ కొన్ని కామన్ వేరియబుల్స్ తీసుకుంటూ ఉంటాం. అటువంటి కామన్ వేరియబుల్స్ మీద మోర్ దెన్ వన్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి వచ్చినప్పుడు వాటిని మనం అంటే కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో మల్టిపుల్ థ్రెడ్స్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ వన్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ కాన్కరెంట్లీ అండ్ షేరింగ్ రిసోర్సెస్ సచ్ యాజ్ మెమరీ. అంటే మోర్ దెన్ వన్ థ్రెడ్ మనకి ఒకే మెమరీని షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి అన్నమాట. వైల్ డిఫరెంట్ ప్రాసెసెస్ డు నాట్ షేర్ దీస్ రిసోర్సెస్. ఇన్ పర్టిక్యులర్ ద థ్రెడ్స్ ఆఫ్ ఏ ప్రాసెస్ షేర్ ఇట్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్. అంటే వాటి యొక్క వేరియబుల్స్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో థ్రెడ్ అనేది విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇండివిజువల్ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఉన్న ఒక స్మాల్ టాస్క్ని, ఆ టాస్క్ ఏదైతే ఒక ఇండివిజువల్ ప్రాసెస్ కింద అయిపోతుందో దాన్ని మనం అంటే థ్రెడ్ అంటాం. అయితే ఈ థ్రెడ్కి ప్రాసెస్కి డిఫరెంట్ ఏంటంటే, ఒకటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ కూడా ఆ థ్రెడ్స్ అన్నీ కూడా మనకి ఒకే ప్రాసెస్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. ప్రాసెసెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి. అలాగే డిఫరెంట్ ప్రాసెసెస్ అయినప్పుడు డిఫరెంట్ ప్రాసెసెస్ సేమ్ రిసోర్స్ అంటే మెమరీని ఒకే షేర్డ్ మెమరీని కలిగి ఉండవు. కానీ థ్రెడ్స్ అనేది ఏంటి, ఒకే మెమరీని రెండు ప్రాసెస్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. కొన్ని డిఫరెన్సెస్ చూడమ్మా. థ్రెడ్స్ డిఫర్ ఫ్రమ్ ట్రెడిషనల్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్ ఇన్ దాట్ ఫస్ట్ వన్ ప్రాసెసెస్ ఆర్ టిపికల్లీ ఇండిపెండెంట్. అంటే డిఫరెంట్ ప్రాసెసెస్ రాసినప్పుడు ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ ఇండిపెండెంట్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి డిపెండ్ అవ్వదు. కానీ థ్రెడ్స్ అనేవి ఏంటి, ఆ థ్రెడ్స్ అన్నీ కూడా ఒకే ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కంపల్సరీ ఒకదానితో ఒకటి డిపెండెంట్ అవుతాయి. సో వైల్ థ్రెడ్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సబ్సెట్స్ ఆఫ్ ఏ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ప్రాసెసెస్ క్యారీ కన్సిడరబుల్లీ మోర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ దాన్ థ్రెడ్స్. అంటే థ్రెడ్స్ కన్నా ప్రాసెసెస్లో ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డెస్టినేషన్ నోడ్స్ యొక్క స్టేట్ అనమాట. వేరేజ్ మల్టిపుల్ థ్రెడ్స్ విత్ ఇన్ ఏ ప్రాసెస్ షేర్ ద ప్రాసెస్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ మెమరీ అండ్ అదర్ రిసోర్సెస్. అంటే ఒకే ప్రాసెస్లో ఉన్న ఈ మెమరీని వాటిని కామన్గా మనకి షేర్ చేసుకుంటాయి. అంటే డిఫరెంట్ ప్రాసెసెస్ అయితే డిఫరెంట్గా రెండు ఇండిపెండెంట్గా ఉంటాయి, కానీ థ్రెడ్స్ అనేవి అన్నీ కూడా డిపెండెంట్గా ఉంటాయి. అలాగే డిఫరెంట్ ప్రాసెసెస్ కామన్ మెమరీని షేర్ చేసుకోవు, కానీ థ్రెడ్స్ అనేవి మనకి ఏమవుతాయి, సేమ్ మెమరీని షేర్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే ప్రాసెసెస్ హ్యావ్ సెపరేట్ అడ్రస్ స్పేసెస్. అంటే ఒక ప్రాసెస్ మనకి ఎంటైర్ ప్రైమరీ మెమరీలో ఒక లొకేషన్లో లోడ్ అయితే ఇంకొక సంబంధిత ప్రాసెస్ మనకి ఏమవుతుంది డిఫరెంట్ లొకేషన్లో. అయితే థ్రెడ్స్ అలా కాదు, ఎందుకంటే థ్రెడ్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఒక లొకేషన్లో ఉన్నప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి కూడా మళ్ళీ మనకి ఏమవుతాయి, అవి కూడా ప్రాసెస్లో పార్ట్సే కాబట్టి
అవి కూడా మనకి ఏమవుతాయి, ఆ పర్టికులర్ ప్రాసెస్కి లోడ్ అయిన మెమరీ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. కాబట్టి థ్రెడ్స్ అనేదానికి మనకి ఏమవుతుంది, ఒకే అడ్రస్ స్పేస్ షేర్ అవుతూ ఉంటుంది. సో ప్రాసెసెస్ హ్యావ్ డిఫరెంట్ అడ్రస్ స్పేసెస్ వేర్ యాజ్ థ్రెడ్స్ షేర్ దేర్ అడ్రస్ స్పేస్, అంటే ఒకే అడ్రస్ స్పేస్ని అవి షేర్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్, ప్రాసెసెస్ ఇంటరాక్ట్ ఓన్లీ త్రూ ద సిస్టమ్ ప్రొవైడెడ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం. అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, అంటే మెసేజ్ పాసింగ్ ద్వారా మాత్రమే అవి కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి. అయితే థ్రెడ్స్ అనేవి ఒకటే ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి మనకి మెసేజ్ పాసింగ్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే రెండు సేమ్ షేర్డ్ మెమరీని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. డేటాను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కానీ, లేదంటే ఇండివిజువల్ థ్రెడ్ అనేది మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏం జరగదు. ఎందుకంటే జరిగితే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం మైగ్రేట్ అవ్వాల్సిందే తప్పితే ఇండివిజువల్ టాస్క్స్ అనేవి మనకి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం కుదరదు. కాబట్టి మనకి మెసేజ్ పాసింగ్ ఆర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజంని మనకి థ్రెడ్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే డిఫరెంట్ ప్రాసెసెస్ అయితే కనుక ఆ రెండు ప్రాసెసెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన మెసేజ్ పాసింగ్ ఆర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజమ్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. నెక్స్ట్, context switching between threads in the same process is typically faster than the context switching between processes. అంటే టూ డిఫరెంట్ ప్రాసెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. లేదంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి చేంజ్ అవ్వాలి అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. కానీ థ్రెడ్స్ అనేవి సేమ్ ప్రాసెస్లోనే ఉంటాయి కాబట్టి ఒక థ్రెడ్ నుంచి ఇంకొక థ్రెడ్కి మనకి ఈజీగా మనం స్విచ్ అవ్వగలుగుతాం. అయితే ఈ మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రెస్పాన్సివ్నెస్, అంటే ఒకే ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ టాస్క్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా మనకి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మనకి ఫాస్ట్గా జరుగుతుంది. రెండోది అలాగే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్, రిజల్ట్ తొందరగా వస్తుంది. రిజల్ట్ తొందరగా ఎందుకు వస్తుంది అంటే ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, లోయర్ రీసోర్స్ కన్జంప్షన్, ఎందుకంటే అన్నిటికీ ఒకే రకమైన రీసోర్స్ ఉంటుంది. ఆ రీసోర్స్ని అన్నీ కూడా కామన్ షేర్డ్ మెమరీ ద్వారానే యాక్సెస్ అవుతాయి కాబట్టి రీసోర్సెస్ యొక్క కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది అండ్ బెటర్ సిస్టమ్ యూటిలైజేషన్. తర్వాత సింప్లిఫైడ్ షేరింగ్ అండ్ కమ్యూనికేషన్, అంటే డేటా అనేది ఈజీగా మనకి షేర్ అవుతూ ఉంటుంది. ప్లస్ కమ్యూనికేషన్ కూడా చాలా తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది మనకి అవసరం ఉండదు కాబట్టి మనకి ఈ కమ్యూనికేషన్ యొక్క కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ ప్యారలైజేషన్, మోర్ దెన్ వన్ సైమల్టేనియస్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అదే ఇటువంటి థ్రెడ్స్ని మనం ఈ థ్రెడ్స్ ప్యాకేజెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇందులో మెయిన్గా రెండు రకాలమ్మా. ఒకటి, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఏం చేస్తామంటే థ్రెడ్ని టెర్మినేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ది థ్రెడ్ క్రియేషన్. థ్రెడ్స్ కెన్ బి క్రియేటెడ్ either స్టాటికల్లీ ఆర్ డైనమికల్లీ. స్టాటికల్లీ అంటే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వకముందే ఏ పర్టికులర్ టాస్క్ అయితే మనకి ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటామో దాన్ని ముందు మనం ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లోనే థ్రెడ్ కింద చేస్తాం. అయితే కొన్నిసార్లు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని ఇండివిజువల్ టాస్క్ చేయాలి అనుకుంటే, అంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంలో, అంటే ప్రోగ్రామ్ యొక్క రన్ టైంలో కొన్ని టాస్క్స్ని మళ్ళీ మనం ఏం చేయాలి, థ్రెడ్స్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. దీనంతటికీ మనం ఆల్రెడీ జావాలో థ్రెడ్ క్రియేషన్ అనే ప్రాసెస్ని మనం థ్రెడ్ క్రియేషన్స్ చూసుకుంటాం. అయితే ముందే ఏదో థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుని దానికి ప్రీడిఫైన్డ్గా ముందే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నింటికి అయితే మనం ఏం చేస్తాం, రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. దానికి ఏం చేస్తాం, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ టైంలో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని పారామీటర్గా పాస్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అది రన్ టైంలో థ్రెడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే థ్రెడ్ కింద కన్వర్షన్ అనేది ఏదో స్టాటికల్లీ చేయొచ్చు లేదా డైనమికల్లీ చేయొచ్చు. సో ఇన్ స్టాటిక్ the number of threads of a process remains fixed for its entire lifetime. అంటే ఎంటైర్ లైఫ్ టైం, ప్రోగ్రామ్ యొక్క లైఫ్ టైం మొత్తంలో ఏ టాస్క్స్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం ఫస్టే చెప్పేస్తూ ఉంటాం. అంటే ముందే మనం ఏ ప్రాసెస్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ముందే మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే స్టాటిక్ అవుతుంది అన్నమాట. ఇన్ స్టాటిక్ ద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఆఫ్ ఏ ప్రాసెస్ రిమైన్స్ ఫిక్స్డ్ ఫర్ ఇట్స్ ఎంటైర్ లైఫ్ టైం. అంటే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడే
ఏ ప్రాసెస్ థ్రెడ్స్ కింద ఉండాలి అనేది ముందే మనం ఫిక్స్ చేసి ఉంచుతాం, అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ని ముందే డిఫైన్ చేసి ఉంచుతాం. అండ్ ఇన్ డైనమిక్ ద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఆఫ్ ప్రాసెస్ కీప్స్ చేంజింగ్, అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో థ్రెడ్స్ ఆర్ క్రియేటెడ్ యాజ్ పర్ ద నీడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ లైఫ్ సైకిల్, అంటే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నంతసేపు మనకి ఎప్పుడు అవసరం అనుకుంటామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ థ్రెడ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవగానే అది టెర్మినేట్ చేస్తుంటాం, థ్రెడ్ టెర్మినేషన్. థ్రెడ్స్ మే టెర్మినేట్ ఆర్ నెవర్ టెర్మినేట్ అంటిల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్రాసెస్. అయితే కొన్ని ప్రాసెసెస్ మనకి ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అవ్వగానే టెర్మినేట్ అయిపోతాయి, కొన్ని ఎంటైర్ ప్రాసెస్ మొత్తం టెర్మినేట్ అయ్యేంత వరకు కూడా మనం ఆ సమదర్ ప్రాసెస్ ఆర్ సమదర్ థ్రెడ్ని మనం దాని యొక్క లైఫ్ టైం అలాగే ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణకి దానికి మనం జావాలో థ్రెడ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇలాగ ఒక థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక థ్రెడ్ కంప్లీట్ అవ్వకుండా ఉండేటట్టు చేయాలి అనుకుంటే దానికి మనం థ్రెడ్స్లో మనకి జాయిన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందమ్మా. ఈ జాయిన్ మెథడ్ ద్వారా ఒక ప్రాసెస్ లేదంటే ఒక థ్రెడ్ని ఇన్నర్ థ్రెడ్ని అవుటర్ థ్రెడ్ తోటి మనం జాయినింగ్ చేస్తాం. జాయినింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా అవుటర్ థ్రెడ్ కంప్లీట్, అంటే అవుటర్ థ్రెడ్ ఏమవుతుంది అంటే ఇన్నర్ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు అవుటర్ థ్రెడ్ మనకి వెయిటింగ్ స్టేట్లో ఉండిపోతూ ఉంటుంది. అంటే ఇలాగా థ్రెడ్స్ టెర్మినేట్ అనేది ఏదర్ వాటందరూ కొన్ని థ్రెడ్స్ ఇండివిజువల్గా టెర్మినేట్ అయిపోతాయి, కొన్ని థ్రెడ్స్ ఇంకో సంబంధిత థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అయ్యేంత వరకు ఇది వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది, లేదు ఎంటైర్ ప్రాసెస్ టెర్మినేట్ అయ్యేంత వరకు మనం ఆ థ్రెడ్స్ని టెర్మినేట్ చేయకుండా ఉండాలి. ఇలా రెండు పద్ధతుల్లోనూ థ్రెడ్స్ టెర్మినేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి థ్రెడ్స్ డిస్ట్రాయ్ ఇట్ సెల్ఫ్ ఆన్ టాస్క్ కంప్లీషన్ బై మేకింగ్ అండ్ ఎగ్జిట్ కాల్. అంటే ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ని మనం కాల్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ టాస్క్ యొక్క టాస్క్ని లేదంటే ఒక పర్టికులర్ థ్రెడ్ని టెర్మినేట్ చేయలేదు. అండ్ థ్రెడ్ ఈస్ కిల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ యూజింగ్ కిల్ కమాండ్. ఈ కిల్ ఎగ్జిట్ ఈ రెండు కమాండ్స్ యూనిక్స్ బేస్డ్లో ఉంటాయమ్మా, యూనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాయి. అంటే ఎక్స్ప్లిసిట్గా మనం ఏదో కిల్ అనే మెథడ్ని కానీ లేదంటే ఎగ్జిట్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా కానీ మనం థ్రెడ్స్ని టెర్మినేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి థ్రెడ్ సింక్రొనైజేషన్. అంటే ఇక్కడ సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది అంటే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మనకి ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ థ్రెడ్స్ అన్ని ఇండివిజువల్గా దేనికి దానికే సెపరేట్ మెమరీ స్పేస్ని ఉపయోగించుకుని ఇండివిజువల్ వేరియబుల్స్ని ఉపయోగిస్తున్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి మెయిన్ ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుంది అంటే మోర్ దాన్ వన్ థ్రెడ్ సేమ్ డేటాని యూజ్ చేసుకుంటున్నప్పుడు, అంటే ఒకే అడ్రస్ స్పేస్ని ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏమవుతాయి, ఆల్రెడీ ఆ పర్టికులర్ అడ్రస్ స్పేస్ని ఒక థ్రెడ్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక సమదర్ థ్రెడ్కి యాక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే యాక్సెస్ చేస్తే మళ్ళీ డేటా అప్డేషన్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి డేటా అప్డేషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనం థ్రెడ్స్ని సింక్రనైజ్ చేయాల్సి వస్తుంది. సింక్రనైజేషన్ మీన్స్ మనకి ఏదర్ బ్లాక్ స్టేట్ ఆర్ నాన్ బ్లాకింగ్ స్టేట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదండి. ఆ సింక్రనైజేషన్ ఒకదాన్ని మనం అంటే ఒక థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ థ్రెడ్లో ఉన్న రీసోర్సెస్, అంటే అక్కడ యూజ్ అవుతున్న రీసోర్సెస్ అంటే షేర్డ్ మెమరీ ఏదైతే ఉంటుందో లేదంటే అడ్రస్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక సమదర్ థ్రెడ్ యాక్సెస్ చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఒకే షేర్డ్ అడ్రస్ స్పేస్ని ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ మనకి డేటా యాక్సెసింగ్ కానీ డేటా అప్డేషన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మళ్ళీ మనం ఏం చేయాలి, థ్రెడ్స్ని సింక్రనైజ్ చేయాల్సి వస్తుంది. అదే చూడండి థ్రెడ్ సింక్రనైజేషన్. సిన్స్ థ్రెడ్స్ బిలాంగ్స్ టు ద సేమ్ ప్రాసెస్ షేర్ ద సేమ్ అడ్రస్ స్పేస్, అంటే ఒక ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ అడ్రస్ స్పేస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి థ్రెడ్ సింక్రనైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ మల్టిపుల్ థ్రెడ్స్ డు నాట్ యాక్సెస్ ద సేమ్ డేటా సైమల్టేనియస్లీ, అంటే ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ థ్రెడ్స్ సైమల్టేనియస్గా యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే సపోజ్ ఒక థ్రెడ్ మనకి ఏదో సమ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసుకుని దాంట్లో ఉన్న సమ్ డేటాని అప్డేట్ చేయాలి అనుకుందాం అనుకోండి.
సో అది ఆ అప్డేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంకొక సమర్థ థ్రెడ్ ఎక్స్ని యాక్సెస్ చేయాలనుకుంది అనుకోండి. యాక్సెస్ చేస్తే ఏమవుతుంది, అక్కడ న్యూగా అప్డేట్ అయిన డేటా కాకుండా ఓల్డ్ ప్రీవియస్ డేటా అయ్యే వస్తుంది. సో ప్రీవియస్ డేటాతో మనం వర్క్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏముండదు. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఒక థ్రెడ్ ఒక పర్టికులర్ అడ్రస్ స్పేస్ని లేదంటే కొంత మెమరీని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక సమదర్ థ్రెడ్ దాన్ని యాక్సెస్ చేయకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద సింక్రొనైజేషన్ ఇన్ ద థ్రెడ్స్. సో సిన్స్ థ్రెడ్స్ బిలాంగ్స్ టు ద సేమ్ ప్రాసెస్, షేర్ ద సేమ్ అడ్రస్ స్పేస్, thread synchronization is required to ensure that multiple threads do not access the same data simultaneously. అంటే ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ సైమల్టేనియస్ గా యాక్సెస్ అయ్యేటట్టుగా యాక్సెస్ అవ్వకుండా ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి థ్రెడ్ షెడ్యూలింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ థ్రెడ్స్ ప్యాకేజ్ ఈజ్ టు డిసైడ్ అండ్ అప్రోప్రియేట్ షెడ్యూలింగ్ ఆల్గరిథం. అంటే ఈ పర్టికులర్ థ్రెడ్ ఎప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దానికి సంబంధించిన షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏ థ్రెడ్ తర్వాత ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే డిఫరెంట్ థ్రెడ్స్ డిఫరెంట్ డేటా మీద వర్క్ అవుతాయి, మనకి ప్రాబ్లం ఏం లేదు అనుకున్నప్పుడు రెండింటిని సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ డేటాని షేర్ చేసుకోవాల్సి వస్తే కనుక ఫస్ట్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కూడా థ్రెడ్స్ యొక్క షెడ్యూలింగ్ ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే టోటల్ గా ఈ మల్టీ థ్రెడింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఒకటి థ్రెడ్ క్రియేషన్. అంటే థ్రెడ్ క్రియేషన్ లో మన థ్రెడ్స్ అనేది ఏదర్ స్టాటిక్ గా క్రియేట్ చేసుకోవాలా లేదంటే డైనమిక్ గా క్రియేట్ అవ్వాలా. స్టాటిక్ గా అంటే ఎంటైర్ ప్రాసెస్ లో ఏవేవైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ మనకి సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటామో వాటన్నింటినీ ముందే ఐడెంటిఫై చేసి అన్ని రకాల థ్రెడ్స్ ని క్రియేట్ చేసుకోవడం ఒక పద్ధతి. రెండవది డైనమిక్. అంటే మనకి ఎప్పుడైతే ఒక పర్టికులర్ టాస్క్ మనకి ఇండివిజువల్ గా లేదంటే సెపరేట్ గా లేదంటే సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటామో ఆ పర్టికులర్ టాస్క్ ని రన్ టైమ్ లో మనం దాన్ని ఇండివిజువల్ థ్రెడ్ కింద ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇలాగా థ్రెడ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏదో స్టాటిక్ థ్రెడ్స్ ని క్రియేట్ చేయాలా లేదంటే డైనమిక్ థ్రెడ్స్ ని క్రియేట్ చేయాలా అనేది చూసుకోవాలి. తర్వాత థ్రెడ్ టెర్మినేషన్. థ్రెడ్ టెర్మినేషన్ అనేది ఎలా జరగాలి, ఒక పర్టికులర్ ప్రాసెస్ ఆ థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వగానే దానంతా అది ఆటోమేటిక్ గా టెర్మినేట్ అయిపోవాలా లేదంటే అవుటర్ థ్రెడ్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అది వెయిటింగ్ లో ఉండాలా. ఒకవేళ ప్రాసెస్ టెర్మినేట్ అయిన తర్వాత ఇండివిజువల్ ఎక్స్ప్లిసిట్ గా మనం ఏదైనా థ్రెడ్ ని టెర్మినేట్ చేయాలి అంటే దానికి ఏదర్ ఎగ్జిట్ అనే కమాండ్ ని కానీ లేదంటే కిల్ అనే కమాండ్ ని కానీ ఉపయోగించి మనం స్టాప్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ అడ్రస్ స్పేస్ ని షేర్ చేసుకునేటట్టయితే కనుక అలాంటప్పుడు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఒకే మెమరీని ఒకేసారి ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకోకుండా, ఎందుకంటే అలా యాక్సెస్ చేసుకుంటే డేటా అప్డేషన్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి అలా అవ్వకుండా ఉండడం కోసం థ్రెడ్స్ ని మనం సింక్రనైజేషన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే థ్రెడ్స్ ని షెడ్యూలింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. అంటే ఏ థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ థ్రెడ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా థ్రెడ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ అన్నమాట. సో ఇవాళ టోటల్ టాపిక్ లో ఇవాళ మనం మెయిన్ గా రెండు రకాల టాపిక్స్ చెప్పుకున్నాం. ఒకటి ప్రాసెస్ మైగ్రేషన్, అంటే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ని లేదంటే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ప్రాసెస్ ని ఇంకొక సమదర్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ ని మిడిల్లో మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని కానీ మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది, నాన్ ప్రీమిటివ్, ప్రీమిటివ్. ప్రీమిటివ్ అంటే నాన్ ప్రీమిటివ్ అంటే ఎంటైర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎంటైర్ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం అంటే డెస్టినేషన్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, దాన్ని నాన్ ప్రీమిటివ్ అంటాం. అలా కాకుండా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ప్రాసెస్ని ఒక నోడ్ నుంచి ఇంకొక సమదర్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ప్రీమిటివ్ అంటాం. సో వాటిని మళ్ళీ డిజైన్ చేసేటప్పుడు మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ చూసుకున్నాం.
అంటే ట్రాన్స్పరెన్సీస్ అని చెప్పేసి ఒకటి, మినిమల్ ఇంటర్ఫెరెన్స్, మినిమల్ రెసిడ్యువల్ డిపెండెన్సీస్, అలాగే మినిమం టైం రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ మైగ్రేషన్, రాబస్ట్నెస్, కమ్యూనికేషన్ బిట్వీన్ కో ప్రాసెస్ అవి జాబ్ చూసుకున్నాం. అలాగే నెక్స్ట్ థ్రెడ్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం. ఏ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ టాస్క్ ఇన్ ఏ ప్రాసెస్. అంటే ఒక ఎంటైర్ ప్రాసెస్లో ఉన్న ఒక చిన్న టాస్క్ని, ఆ టాస్క్ మనకి ఒక ప్రాసెస్ లాగా ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తే దాన్ని థ్రెడ్స్ అని చెప్పి చెప్పుకుంటాం. ఒక ప్రాసెస్లో ఇలాంటి థ్రెడ్స్ మనం ఎన్ని అయినా ఉంటూ ఉండొచ్చు. ఆ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ థ్రెడ్స్ అన్నీ కూడా మనకి ఏదర్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదంటే కాన్కరెంట్గా. అంటే సైమల్టేనియస్గా అంటే ఆ రెండు థ్రెడ్స్ కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ డేటా మీద కాకుండా డిఫరెంట్ డేటా మీద వర్క్ అవుతుంటే సైమల్టేనియస్ ఎగ్జిక్యూషన్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ డేటాని షేర్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే దాన్ని కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఇటువంటి కాన్కరెంట్ ఉంటాయి. అలాగే థ్రెడ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన విషయాలు కొన్ని చూసాం. థ్రెడ్ క్రియేషన్ అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ మనకి ఏదైనా స్టాటికల్గా క్రియేట్ చేసుకోవాలా, లేదంటే డైనమిక్గా క్రియేట్ చేసుకోవాలా. అలాగే థ్రెడ్ యొక్క టెర్మినేషన్ ఎలా జరగాలి, అంటే దాంట్లో ఉన్న ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇమీడియట్గా మనకి థ్రెడ్ అనేది టెర్మినేట్ అవ్వాలా, లేదంటే ఎంటైర్ ప్రాసెస్ టెర్మినేట్ అయ్యేంత వరకు థ్రెడ్ అనేది ఎలావిలో ఉండాలా అనేది మనం చెప్పుకుంటాం. అలాగే థ్రెడ్ సింక్రనైజేషన్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సేమ్ డేటాని ఒకేసారి షేర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తే మనకి డేటా అప్డేషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడం కోసం మనకి థ్రెడ్ సింక్రనైజేషన్ అనేది ఉపయోగిస్తాం. అలాగే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్లో ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ముందు జరగాలి, ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ తర్వాత జరగాలి, ఏది ఎక్కువ సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది తక్కువ సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది దాన్ని బేస్ చేసుకుని థ్రెడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది థ్రెడ్ షెడ్యూలింగ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి థ్రెడ్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్. దాంతో ఈ సెషన్ కంప్లీట్ అయింది.